ఎలా పగిలిపోద్ది చేతిలో ఉనిపోను. డోర్‌కి పగిలిపోయింది. నేను కావాలని ఏదో పగలగొట్టేసినట్టు నన్ను అంటావేంటి? నువ్వు ఇంకా రచ్చగొట్టకు. ఫోన్లు పగలగొట్టింది కాకంటే ఇంకా గేరేసాలు సమాధానం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఇప్పుడు మీ మీద ఫస్ట్ టైం మా అమ్మ మీద ప్రాంక్ చేయబోతున్నాను. ఆ ప్రాంక్ ఏంటంటే నా ఫోన్ డిస్‌ప్లే పోయిందని చేయాలి. యాక్చువల్‌గా ఫోను కెమెరాకి పెట్టాం కాబట్టి నా దగ్గరైతే ఒక ఓల్డ్ ఫోన్ ఉంది. ఇది నా ఫోన్ లాగా ఇప్పుడు మనం తయారు చేసి దీనికి ఒక గ్లాస్ అంటిస్తాను. నా దగ్గర టెంపర్ గ్లాస్ ఉంది. దాన్ని కొంచెం బ్రేక్ చేస్తాను. బ్రేక్ చేసిన తర్వాత దీనికి ఫుల్‌గా అతికించి మీకు చూపిస్తాను ఎలా ఉంటదనేది. మొత్తం అయితే సీరియస్ అవుతుంది. నాకు కూడా అస్సల ఐడియా లేదు ఫ్రెండ్స్. మా అమ్మ నమ్ముతదో నమ్మదో తెలీదు. చేసి మాత్రం చూద్దాము. ట్రై చేద్దాము. ఫస్ట్ టైమ్ కాబట్టి ప్రాంక్ ఎలా ఉంటదో నాకు తెలీదు. ఎలా చేయాలో కూడా నాకు ఐడియా రావట్లేదనమాట. ఇలా ప్లాన్ చేశాను. మా అమ్మకి మైక్ ఎలా ఎడతానంటే ఇప్పుడు మేమైతే షార్ట్ వీడియోస్ చేయడానికి రెడీ అయ్యాము. మా అమ్మ ఇప్పుడు గోరింటాకు చెట్టు దగ్గరికెళ్ళి గోరింటాకు కోస్తదనమాట. నేను షార్ట్ వీడియో కోసం అని చెప్పి గోరింటాకు వీడియో కోసం అనేసి మైక్ పెట్టేసి లోపలికి పిలుస్తాను. దాని కంటిన్యూషన్ వీడియో చేయడం కోసం. ఎలా ఉంటదనేది చూద్దాము. నాకు తెలీదు గైస్. చూద్దాం కంటిన్యూ వీడియో. ఫస్ట్ అయితే నేను టెంపర్ గ్లాస్ తీసుకున్నాను. ఈ టెంపర్ గ్లాస్ కొంచెం కొంచెం బ్రేక్ చేశాను. ఎందుకంటే మళ్ళా నమ్మాలి కదా డిస్‌ప్లే పోయిందంటే. దీనికి ఇలా స్టిచ్ చేస్తాను. నా దగ్గర గమ్ ఉంది. గమ్ ఈ టేప్ ఉంది. టేప్‌తో నేనైతే ఈ స్టిచ్ చేస్తాను. చేసిన తర్వాత నా ఒరిజినల్‌ది ఈ ఫోన్ కేస్ అనేది నా ఒరిజినల్ ఫోన్‌దనమాట. ఇది దీనికి పెడతాను. కరెక్ట్ ఫిట్ అయిపోయింది గైస్. పక్కాగా నమ్మేస్తది. మా అమ్మ అయితే ఫోన్ ఇరిగిపోయిందంటే నమ్ముతదా లేదా అనేది గోరింటాకు చెట్టు దగ్గరికెళ్ళేసి వచ్చాక ఇక్కడ కూర్చుందాము. అస్సలు సీరియస్‌గా చేయాలి. ఎందుకంటే నవ్వితే మాత్రం ప్రాంక్ అని తెలిసిపోద్ది. ఎందుకంటే మా అమ్మ దగ్గర నుంచి ముందు నుంచే ప్లాన్ చేసినప్పుడు దొరికిపోయాననమాట ప్రాంక్. ఆ వీడియో పెట్టలేదు. సో, ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఇదైనా ఫ్లాప్ అవుతదో, హిట్ అవుతదో చూడండి. లాస్ట్ వరకు ఎండ్ వరకు మీరు చూడండి వీడియో. అప్పుడే మీకు తెలుస్తది ఎలా ఉంటదనేది. మా ఛానల్ సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్ గైస్. దీని కంటిన్యూషన్ వీడియో చూద్దాము. ఇదైతే నేనైతే స్టిక్ చేశాక నేను వీడియో తీయడానికి బయటికి వెళ్తాను. మా అమ్మకి చూపించిన తర్వాత ఏంటవుతదనేది చూపిద్దాము. ఫస్ట్ అయితే మనం గోరింటాకు చెట్టు దగ్గరికెళ్ళి ఒక షార్ట్ వీడియో తీసి చిన్న యాక్టింగ్ చేద్దాము. మీకు మైక్ ఎట్టింది కూడా మీకు తీస్తాను. ఆ తర్వాత నేను డోర్ ఎరకనైతే ఫోన్ పెట్టేస్తాను. మా అమ్మ షార్ట్ వీడియో కంటిన్యూషన్ చేయడానికి ఇక్కడికొస్తది. నెక్స్ట్ వీడియో చేయడానికి. అప్పుడు అమ్మ ఫోన్ ఇరిగిపోయిందమ్మా అని చెప్తాను. డిస్‌ప్లే ఇరిగిపోయిందని చెప్తాను. ఏటవుతదనేది చూద్దాం. గైస్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా టేప్‌తో అంటిస్తానని ఫోన్‌కి. అదైతే అస్సల అవ్వలేదు టేప్‌తోని. అందుకే నేను డైరెక్ట్‌గా ఫోన్ కేసెట్టి కేస్‌కి డైరెక్ట్‌గా ఇలా పెట్టినట్టు పెట్టాను. మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో బ్రేక్ అయినట్టు. లైటింగ్ వల్ల అంతగా కనిపించట్లేదు. సో, ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాననమాట. మా అమ్మ దగ్గరికి మైక్ తీసుకొని వెళ్తున్నాను. ఈ మైక్ తీసుకొనెళ్ళి, "అమ్మ నువ్వు మైక్ పెట్టుకో. ఇప్పుడు మనం గోరింటాకు వీడియో చేద్దాము" అని చెప్పేసి చెట్టు దగ్గర గోరింటాకు కోసినట్టు ఒక చిన్న షార్ట్ క్లిప్ తీస్తాను. షార్ట్ వీడియోకి. అప్పుడే మా అమ్మ నమ్ముతదనమాట. నేను ఇక్కడైతే ఎట్టాను ట్రైపాడు. చూపిస్తాను చూడండి. ట్రైపాడ్ అయితే ఇక్కడ గోడ చివరన పెట్టాను. వెళ్ళిపోదాం ఇప్పుడు. బయటికైతే వచ్చేసాం గైస్. మా మైక్ పెట్టుకో నీకు షార్ట్ వీడియోస్ తీస్తాను. ఎందుకు? గోరింటాకు వీడియో తీస్తున్నా. ఎలాగో కోస్తున్నావు కదా నీకు వీడియో తీస్తాను. ఇంగో మైకు. అయితే నీకు చిన్న ముక్క తీసి నేను లోపలికెళ్తే నువ్వు కోసుకొని వచ్చే నెక్స్ట్ షార్ట్ వీడియో దాన్ని కంటిన్యూ చేద్దాం సరేనా? అయితే ఇప్పుడు ఇంట్లోకొచ్చేసాను. మా అమ్మ ఇప్పుడు గోరింటాకు కోసుకొని నువ్వు క్లిప్ తీసుకొని రా నెక్స్ట్ కంటిన్యూ చేద్దామని చెప్పాను. ఇప్పుడు నేను ట్రైపాడ్ స్టాండ్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చుంటాను. మా అమ్మ వచ్చి కంటిన్యూ వీడియో చేద్దాం అంటది కదా!
అప్పుడు ఇలాగా ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయిందమ్మా. అటునుంచి వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్తాను. సో, ఇప్పుడు మీకు ట్రైపాడ్ స్టాండ్ ఫిక్స్ చేసి మా అమ్మ వచ్చినంత వరకు వీడియో కంటిన్యూ అవుతది. చూడండి. గైస్ ట్రైపాడ్‌కైతే ఫోన్ ఫిక్స్ చేస్తాననమాట. ఇది మన డమ్మీ ఫోను. డిస్‌ప్లే పగిలిపోయినట్టు చూపిస్తామనమాట ఇప్పుడు ఈ ఫోన్‌ని. మా అమ్మొచ్చి ఇక్కడ వస్తది షార్ట్ వీడియోస్ చేద్దామని. చూద్దాము. అమ్మ ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయింది. ఫోను అడిగారనుకో ఇవ్వద్దు. ఎందుకంటే కనిపెట్టేస్తారు. ఇది డిస్‌ప్లే టెంపర్ గ్లాస్ పగిలిపోయింది అంటించారని. సో, చూద్దాం ఏటవుతుందో. అమ్మ ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయిందమ్మా. ఎలా పగిలిపోయింది? అమ్మ నేను కావాలని చేయలేదమ్మా. వీడియో కోసం అనేసి నీకోసం బయటకొస్తే అక్కడి నుంచి ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయింది. ఎలా పగిలిపోద్ది? చేతిలో ఉన్న ఫోను. డోర్‌కి తగిలి పగిలిపోయింది. నేను కావాలని ఏదో పగలగొట్టేసినట్టు నన్నంటావేంటి? నువ్వు ఇంకా రచ్చగొట్టకు. ఫోన్లు పగలగొట్టింది కాకంటే ఇంకా గేరేసాల సమాధానం చెప్తున్నావు. నేను నిన్నేమి అనలేదు. ఫస్ట్ కూర్చో నువ్వు చెప్తాను. నేను కూర్చొని వెళ్ళిపోతాను నేను. అచ్చి అయితే కాదు. ఒకసారి ఇవ్వైతే చూస్తాను. నువ్వు చూడు కనబట్లేదేంటి? అసలు నీకేట అసలు ఏ బుర్ర పని చేస్తుందా? వీడియోల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫోన్ మీద ఉండాలి కదా. నేను అదనట్లేదమ్మా. నేను కావాలని చేయలేదు. డోరుకి తగిలి పడిపోయింది కిందన. ఎలా పడిపోద్ది? ఫోన్ ఇంట్లో ఉన్న ఫోను నువ్వు తీసుకొని ఇట్టాటు నడుచుకొని ఫోన్ చేతిలో ఉంటుండగా పట్టుకొని ఇట్టాటు 10 సార్లు డ్రాప్ అవుతుంటే ఏటవుతుంది ఫోన్ పడిపోతే? నేను అంటే ఇప్పుడు నేను కావాలని పడేసానా? మరి కావాలని కాకపోతే ఏంటి? ఫోన్ కి ఇది లేదు కదా. నువ్వు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? నేను ఏదో కావాలని పడేసినట్టు. కావాలని కాకపోతే ఇప్పుడు నన్ను ఏడ్ చేయమంటావు అయితే చెప్పు. డిస్‌ప్లే పగిలిపోతే ఫోన్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఒకసారి చూస్తానంటేనే చూడు. నేను చూపిస్తున్నాను కదా. ఏడు నువ్వు చూస్తే చూపిస్తున్నా, ఏంటి? ఫోన్ నేను చూపిస్తున్నా చూపిస్తే కానీ. ఏంటి? అయినా చూడు సరే అమ్మా, కావాలంటే. నువ్వు ఏ వస్తువైనా సరే ఇలివైన వస్తువులు అవని ఫక్కువ రేట్ వస్తువులు అవని అయినా నీకు వాల్యూ ఉండదు. అయినా అంత ఇంట్రెస్ట్ ఇది ఉండదు నీకు. ఎందుకంటే జాగ్రత్త ఉండదు. ఏదో వీడియోలు తీసుకున్నాం కదా, ఫోన్ చూసుకున్నాం కదా, నెట్ వాడుకుంటున్నాం కదా, ఇదే నీ పద్ధతి. అబ్బా నువ్వు అసలు నువ్వు ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఫోన్ ఇరిగిపోయింది ఇరిగిపోయింది. ఫోన్ చూసుకుంటున్నావు. ఇవన్నీ ఎందుకు అంటున్నావు ఇప్పుడు? అవన్నీ ఎందుకు? అవన్నీ ఎందుకు? ఫోన్ ఉట్టినొస్తుంది కదా. 20,000 30,000 ఎడితే గానీ ఫోన్ రావట్లేదు. నేను అయితే ఇప్పుడు వెళ్ళి గోడ కావాలని గుద్దానా? మరి కావాలని గుద్దపోతే ఇంకా నువ్వు రచ్చగొట్టకు. నాకు రచ్చగొట్టి వేసాలు వేయకు. నాకు ఎవరు రచ్చగొడతాను నిన్ను? ఇప్పుడు ఏటంటావు అయితే? ఏటంట బేటి ఇదే కాదు, ఏ వస్తువైనా సరే ఏ వస్తువు జాగ్రత్తగా ఉండదు. ఇప్పుడు ఎలాగా వీడియోలు ఎలా తీసుకుంటా? ఏ విధంగా తీసేస్తా? ఇంకొక ఫోన్ కొని ఈసారి బాగా చూసుకెళ్ళి పెట్టుకొని వీడియోలు. నేనైతే కొన్నాం. ఏం చేసుకుంటావు చేసుకో. నాకు అనవసరం. నాకు బీపీ రేపించుకో. అమ్మ ఎందుకమ్మ అలాగే అయిపోతుంది? నాకు తెలియదు. ఇంకా నాకు ఏ విషయం అయినా సరే ఏటైనా చెప్పక నువ్వు నాకు. ఇప్పుడు ఎందుకు అలా సీరియస్ అయిపోతున్నావు? సీరియస్ అవ్వకపోతేనా సీరియస్ ఎందుకు? దీనికి ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయింది. ఎవరు అలాగైతే డిస్ప్లే పగిలిపోయిందా ఇంకేటో పోయిందో అందులో ఎవడో తెలుసు. పోన్రా ఇట్రా. ఏటి ఇట్రా కెమెరా పెట్టాను అక్కడ ప్రాంక్ వీడియో. నువ్వు ఇలాంటివి చేయక ఇంకోసారి. ఈ డొకోడి ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చా? ఇది ఫోన్ కాదు, ఇది టెంపర్ గ్లాస్. మంచి టెంపర్ గ్లాసే. ఇది నా ఫోన్ కేసు. ఇదేమో మంచిదే. ఫోన్. చెప్పు వీడియో గురించి చెప్పు. వీడియో బాగుంది. ఎందుకలా బీపీ వచ్చి రేజ్ అయిందని అలా మాట్లాడుతూ? బీపీ రేజ్ అవ్వకపోతేనే కూర్చో వీడియో అంట చేశాక వెళ్ళిపోదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాంక్ వీడియో ఫస్ట్ టైం ట్రై చేశాను. మా అమ్మ వెళ్ళిపోతుందని నిజం చెప్పేసాను అనమాట. మా అమ్మని మళ్ళీ ఈడ్చుకొని రాదా. మా అమ్మ సీరియస్ అయితే ఇంకా వేరే రేంజ్ లో ఉంటది అనమాట. అందుకే లైక్ చెప్పు. అలాగే బాయ్.